హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే అంటే ఫ్యాన్స్ కి ఫెస్టివల్ లాంటిదే. మోహన్ బాబు గారు సోషల్ మీడియాలో పెట్టిన శుభాకాంక్షలు ఇప్పుడు వైరల్ గా మారాయి. డజన్ పిల్లలతో హ్యాపీగా లైఫ్ గడపాలి అంటూ ఆశీర్వదించారు మోహన్ బాబు. అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిపోతున్నారు. ఒక్క సినిమాతో చాలు సార్, డజన్ హిట్స్ ఇస్తాడు అంటున్నారు. ప్రభాస్ మోహన్ బాబు మధ్య ఈ బావ అనుబంధం బుజ్జిగాడు సినిమాతో మొదలైంది. ఆ చిత్రంలో ప్రభాస్ మోహన్ బాబు సోదరి పాత్రలో నటించిన త్రిషను ప్రేమిస్తాడు. సినిమాలో ఒకరినొకరు బావ బావమరిది అని పిలుచుకున్న వీరిద్దరూ అప్పటి నుంచి బయట కూడా అదే ఆప్యాయతను కొనసాగిస్తున్నారు. ఈ బలమైన అనుబంధం కారణంగానే మోహన్ బాబు నిర్మించిన కన్నప్ప చిత్రంలో ప్రభాస్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా కీలక అతిథి పాత్రలో నటించారని సమాచారం. ప్రస్తుతం మోహన్ బాబు పెట్టిన ఈ పోస్ట్ ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వచ్చిన రూమర్స్ పై ఆమె ఘాటుగా స్పందించింది. బఫేలో ప్లాస్టీ అంటారా? అసలు అర్థం లేని మాటలు. ప్రజలు నమ్మే ముందు ఒకసారి ఆలోచించాలి అంటూ క్లారిటీ ఇచ్చింది. యువతులు తమ శరీరాన్ని ప్రేమించాలి, మనల్ని మనం అంగీకరించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆమె సూచించారు. తన ప్రతి నిర్ణయం వెనుక తన తల్లి దివంగత నటి శ్రీదేవి సలహా ఉంటుందని జాన్వి గుర్తు చేసుకున్నారు. ఆమె అనుభవం తనను తప్పులు చేయకుండా కాపాడుతుందని తెలిపారు. జాన్వి చెప్పిన ఈ కౌంటర్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. బండ్ల గణేష్ పై ఎస్కేఎన్ ప్రశంసలు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు బండ్ల గణేష్, ఎస్కేఎన్ హాజరయ్యారు. ఈ వేదికపై ఎస్కేఎన్ మాట్లాడుతూ బండ్ల గణేష్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండ్ల గణేష్ లాంటి ఎనర్జీ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరమని అన్నారు. వీరి ఫ్రెండ్షిప్, సరదా పంచ్లతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ ఫన్. రాజాసాబ్ పోస్టర్ రగిల్చింది. ప్రభాస్ బర్త్డే గిఫ్ట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన రాజాసాబ్ పోస్టర్ సోషల్ మీడియాలో హీట్ పెంచింది. మాస్ లుక్ లో ప్రభాస్ నల్ల జాకెట్, మీసాల స్టైల్, ఫుల్ క్లాస్ యాటిట్యూడ్. సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్. ఫ్యాన్స్ ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలెట్టేశారు. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇటీవల యూరోప్ లో చివరి షెడ్యూల్ ను పూర్తి చేసుకుందని తెలిసింది. ఇక 2026 సంక్రాంతికి రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ, RT-76 సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అన్ని వైపుల నుంచి మారిపోతుంది. ఒక వైపున రీ రిలీజ్లు సందడి చేస్తూ ఉంటే మరోవైపున ఓటీటీకి వచ్చిన సినిమాలు థియేటర్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇక గతంలో సిరీస్లుగా వచ్చిన కంటెంట్ ఇప్పుడు సినిమాలుగా మారిపోయి అలరించడం మొదలైంది. ఆ జాబితాలోనే మనకి 3 రోజెస్ కనిపిస్తోంది. 2021లో 8 ఎపిసోడ్స్ గా ఆడియన్స్ ను అలరించిన ఈ సిరీస్ ను సినిమాగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఈషా రెబ్బా, పాయల్ రాజ్పుత్, పూర్ణత్రయం మళ్లీ కలిశారు. 3 రోజెస్ వెబ్ సిరీస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి, స్వతంత్రత నేపథ్యంగా ఉమెన్ సెంట్రిక్ స్టోరీ. సినిమాలో కాస్త గ్లామర్, కాస్త ఎమోషన్. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు. ప్రభాస్ మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అభిమానులకు. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాటిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ, బ్రిటిష్ జెండా కాలిపోతున్న పోస్టర్, ప్రభాస్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్ తన 46వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకిచ్చారు. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. గురువారం ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాణ సంస్థ ఈ ప్రకటన చేసింది. చరిత్రలోని మరుగున పడిన అధ్యాయాల నుంచి వస్తున్న ఒక సైనికుడి సాహస గాథ ఇది.
రెబల్ స్టార్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్టర్ ను పంచుకుంది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలను పెంచుతుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమా సౌండ్ గ్లిమ్స్ షాక్ ఇచ్చింది. విజువల్స్ లేకుండా కేవలం సౌండ్ తోనే విడుదల చేశారు. 1 నిమిషం 31 సెకండ్ల నిడివి ఉన్న ఈ సౌండ్ గ్లిమ్స్ లో ఒక ఐపీఎస్ అధికారి అయిన ప్రభాస్ ను అరెస్ట్ చేస్తున్న సన్నివేశాన్ని కేవలం సంభాషణలు, శబ్దాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. వీటి గురించి విన్నాను. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదు. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా ఉంటాడో అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే వాయిస్ ఓవర్ సందీప్ రెడ్డి వంగ మార్క్ రైటింగ్ ను గుర్తు చేసింది. ఇక ఈ గ్లిమ్స్ కి హైలైట్ గా నిలిచింది చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ ఆయన చెప్పిన ఒక్క డైలాగ్ తోనే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత తీవ్రంగా మొరటుగా ఉండబోతుందో స్పష్టమైంది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా సౌండ్ డిజైన్ పై మాట్లాడిన చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేపథ్య సంగీతం అందిస్తారు. కానీ స్పిరిట్ కోసం మేము షూటింగ్ కు ముందే 70% సౌండ్ ట్రాక్ ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ఆధారంగానే షాట్లను చిత్రీకరించబోతున్నామని తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఇదొక అరుదైన ప్రయోగమని సినీ వర్గాలు అంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ లో వెంకీ మామ జాయిన్ అయ్యారు. చిరు సార్ పోస్ట్ చేసిన వీడియోలో మై బ్రదర్ వెంకీ వెల్కమ్ అంటూ ఇద్దరు నవ్వులు పోయించారు. ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో అంటే విందు అంటున్నారు. చిరంజీవితో పాటుగా యాక్షన్ సీక్వెన్స్లలో కొన్ని కామెడీ సీన్స్ లోనూ వెంకీ పాల్గొనడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. దీపావళి పండుగని పురస్కరించుకుని చిరంజీవి తన ఇంట్లో ఇచ్చిన గ్రాండ్ పార్టీకి వెంకటేష్, నాగార్జున, నయనతార సహా పలువురు సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్లు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సరైన హిట్ లేక సతమతమవుతున్న చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవికి సంక్రాంతి లక్కీ సీజన్ కావడంతో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమంత మరోసారి సోషల్ మీడియాలో హృదయాన్ని విప్పింది. విడాకుల తర్వాత ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఎవ్వరినీ పట్టించుకోను, నా దారినే సాగుతాను అంటూ చెప్పింది. ఫ్యాన్స్ మాత్రం శామ్, నీ ధైర్యం మాకు ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సమంత దక్షిణాది చిత్రరంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగాను గుర్తింపు పొందింది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే స్టార్డమ్ అందుకుంది. బృందావనం, ఈగ, అత్తారింటికి దారేది, రంగస్థలం, మజిలీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అగ్రనటిగా నిలిచింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి జంటను అభిమానులు ఎంతో ముద్దుగా చై శామ్ అని పిలుస్తూ సందడి చేసేవారు. అయితే కేవలం 4 ఏళ్లకే వీరు విడాకులు తీసుకోవడం అభిమానులను, సినీ వర్గాలను షాక్ కు గురిచేసింది. విడాకుల తర్వాత సమంత తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగింది. ఒక దశలో ఆమెకు మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో కోలుకోవడానికి చాలా కష్టపడింది. విదేశాల్లో చికిత్స తీసుకున్న సమంత ఆ వ్యాధిని జయించి తిరిగి జీవితాన్ని సానుకూలంగా మార్చుకుంది. తాజా ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని, విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి చెబుతూ భావోద్వేగానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. భీమ్ సిసిరిలియో సంగీతం అందించిన మీసాల పిల్ల పాట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ దేశవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్ లో నిలిచి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. చిరంజీవి, నయనతార హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. కొంతమంది మీసాల పిల్ల పాటపై ట్రోలింగ్ చేస్తున్నా ఫ్యాన్స్ మాత్రం మాస్ సాంగ్ అంటే ఇదే అంటున్నారు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి.